హాయ్ అండి. మేము అన్నవరం వెళ్తున్నామండి. చూడండి లగేజ్ సర్దాను. పిల్లల బట్టలు, నా బట్టలు, మా ఆయన గారి బట్టలు పెట్టామండి బ్యాగ్లో పెట్టి ఓకే ట్రైన్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ బండి పార్కింగ్ ఉంటుంది కదండి రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడ మా ఆయన గారు బండి పార్క్ చేయడానికి వెళ్ళారు. అక్కడ బండి పార్క్ చేశాక మేము ఫాస్ట్గా అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. రైల్వే స్టేషన్ ఇది అక్కడ మొత్తం వీడియో తీసానండి నేను. ఎట్లా ఉందో చూడండి రైల్వే స్టేషన్. ఎట్లా ఉందో చూడండి రైల్వే స్టేషన్ నుంచి నేను, తమ్ముడు, మా పిల్లలు వెళ్తున్నామండి. మా ఆయన గారు కూడా వాళ్ళు నడుస్తున్నారు, నేను వెనకాల వీడియో తీస్తున్నాను. మా అబ్బాయి చూడండి హాయ్ చెప్తున్నాడు. నేను ట్రైన్ ఎక్కుతున్నాను. ఇదే మా ట్రైన్ అండి అన్నవరం. చూడండి ట్రైన్లో మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. వాళ్ళ డాడీని అస్సలు ఉంచట్లేదు. మా అబ్బాయి ఫోన్ అస్సలు వదలట్లేదండి. ట్రైన్లోనే ట్రైన్ మొత్తం చూపిస్తున్నానండి. మేము మా వెళ్ళే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. వేరే ట్రైన్ ఎక్కాము. టీసీకి ఏమించి అమౌంట్ ఇస్తే ఏసీ బోగిలో కూర్చోబెట్టారు. నార్మల్గా అయితే బాగోదు కదండి ఇప్పుడు ఈ ఎండల సీజన్లో, అందుకని ఏసీ బోగి తీసుకున్నాము. ఏసీలో కూర్చున్నాము. అలా బయట సీనియర్ బాగుందని చెప్పి అద్దంలో నుంచి వీడియో నేను తీస్తున్నాను. చాలా బాగుందండి. వీడియో తీస్తుంటే వాడికి నచ్చినట్టు వాడు ఏదో అని చెప్పి వింటున్నాను. నేను కూడా మా పెద్ద అబ్బాయి హాయ్ చెప్తున్నానండి. పడుకొని కూడా వెళ్ళామండి. చాలా చాలా బాగుంది. సీనర్ కూడా చూడండి చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచి అన్నవరం తీసుకెళ్ళండి అంటూనే ఉన్నాను. మా ఆయన గారు రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని చెప్పి అలా దాటేశారు. ఎప్పటికీ చాలా రోజుల తర్వాత మేము వచ్చి అన్నవరం వెళ్తున్నాము. 1 ఇయర్కి వెళ్తాము. కాకపోతే 2 ఇయర్స్ పెట్టి అసలు అన్నవరమే వెళ్ళలేదండి. ఓకే అన్నవరంలో దిగిపోయాక మా పిల్లలిద్దరికి పూజ చేద్దాం అనుకున్నామండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా, అది ఏమొచ్చి యూజ్ చేద్దాం అనుకుంటే అస్సలు నాకు రాలేదు. అస్సలు బాగాలేదు. ఎలాగో చేసేసాను. మా పిల్లలిద్దరికి మా ఆయనగారు గుండు చేయించుతానని చెప్పారు. మేము గుండు మొక్కుకున్నామండి. గుండు కోసం తీసుకెళ్ళారు. 2 పిల్లలకి గుండెలు అయిపోయాయి. మా తమ్ముడు కూడా గుండు చేయించుకున్నారండి. అక్కడ నుంచి మేము గుడి లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి నేను స్నానం చేసి చీర అన్నీ కట్టుకొని గుడికి వెళ్తున్నానండి. మా పిల్లలు పంచి కట్టాను 2 కూడా. ఆ పంచి అలా ఉంచేయడం వల్ల పొట్టు అయిపోతుంది కదండి, అందుకని యూజ్ చేసేసాను. గుండె అయిపోయింది. ఆ తర్వాత మేము భోజనానికి లైన్లో నిల్చున్నామండి. ఇక్కడ భోజనానికి చాలా పెద్ద లైన్ ఉంది. కాకపోతే ఎలా అయినా సరే దేవుడి భోజనం కదండి, అందుకని లేట్ భోజనం చేయాలని చెప్పి వెళ్తున్నాము. మా తమ్ముడు చూడండి ఇక్కడ గుడిలో కూడా ఫోన్ చూస్తూనే ఉన్నాడు. అస్సలు వాడు మొత్తం ఫోన్ చూస్తూనే ఉన్నాడు. ఒకే భోజనం లోపలికి వెళ్ళిపోయామండి. అరిటాకు వేశారు. అక్కడ నుంచి క్యారెట్ను క్యాబేజీ అంట ఈరోజు కర్రీ పెట్టారు. రైస్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాము. రైస్ వచ్చేసింది. రైస్ వేసేసారు. రైస్ వేసాక ఇంకా మరి టైం కూడా 4 అయిపోయిందండి. ఇంకా ఆకలి అయితే దంచి పెట్టేస్తుంది. ఏం చేయాలో తెలియదు. ఇంకా మరి ఎందుకని చెప్పి కూర కలుపుకొని ముందర అన్నం తినేస్తున్నాను నేను. అప్పుడు సాంబార్ వచ్చేసిందండి. సాంబార్ వేసేసారు. సాంబార్ వేసేసాక ఇంకా మరి సాంబార్ వేసేసారు కదా అని చెప్పి ఇంకా అన్నం కంప్లీట్ చేసేసాము. బయటకు వచ్చేసాము. అది చూడండి మా అబ్బాయి వాడు బొమ్మలు కొనమంటూ అల్లరి చేస్తున్నాడు. సరేలే తీసుకున్నాము కిందకి వెళ్ళాక అని చెప్తున్నాను నేను. అలా మొత్తం చూపిస్తున్నానండి. మా ఆయన గారి నుంచి ప్రసాదాలు తీసుకోవడానికి కౌంటర్కి వెళ్ళారు. ప్రసాదాల కౌంటర్కి అక్కడ నిల్చున్నారు. మమ్మల్ని అక్కడ కూర్చోమని చెప్పారు. ప్రసాదాల కౌంటర్ గారు మీరు కూర్చోండి, నేను ప్రసాదాలు తీసుకుని వస్తాను అని చెప్పారు. సరేలేండి వాడి స్టైల్ చూడండి. అట్లా ఉందో స్టాండ్ వదిలి పెట్టి నడుస్తూనే ఉన్నాడు. అప్పుడు అలా కొద్దిగా స్ట్రా తీసాను నేను చెప్పాను. అదేం బాగాలేదు, స్ట్రా తీసా అని చెప్పాను. తీసేశాడు. నడుస్తున్నాడు. అది వాడి స్టైల్స్ వాడిస్తున్నాడండి. బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కిపోయానండి.
బస్సులో నుంచి అన్నవరం రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళటానికి బస్సు వచ్చిందండి. బస్సు వచ్చినాక బస్సు ఎక్కిపోయాను. బస్సులో కూర్చున్నాక బస్ స్టార్ట్ అయిపోయింది. అన్నవరం రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మా ఆయనగారు టికెట్లు తీస్తానని చెప్పి వెళ్ళారు. టికెట్లు తీసుకొచ్చారు. అక్కడ ఇంకా ట్రైన్ అయితే 6కి రావాల్సిన ట్రైన్ 9:30కి వచ్చిందండి. ఇంకేం చేస్తామండి, ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాను. పిల్లలు ఆడుకుంటున్నారు, నేనైతే కూర్చున్నాను. మా ఆయనగారు టికెట్లు తీసుకొని వచ్చేసారు. అతను ఫోన్లో నిమగ్నం అయిపోయారు. మా తమ్ముడు కూడా ఫోన్ చూస్తూనే ఉన్నారు. పిల్లలు మాత్రం ఆడుకుంటున్నారు. నేనైతే వీడియో తీసేసాను అలా ఆడుకుంటుంటే. అంతే అండి, అన్నవరం ట్రిప్ అయిపోయింది.